ఈరోజు తుమ్మల గ్రామంలో హాస్పిటల్ మరి దాంతోపాటు ఆర్బికే కేంద్రాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. కొన్ని ఏళ్ళగా రెండు బిల్డింగ్స్ కూడా పూర్తి స్థాయిలో శిథిలమైపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా కంప చెట్లతోనూ పాములతోనూ తేళ్లతోనూ నిండిపోయి గ్రామంలోని ప్రజలు కూడా ఈ బిల్డింగ్ని ఉంచుకోవాలా కొట్టేసుకోవాలా అనే పరిస్థితికి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు సతీకుమార్ గారి చొరవతో ఆ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా పూర్తి చేయడము, దాంతోపాటు దాన్ని ఓపెన్ చేయడము, ఈరోజు ఇక్కడ స్టాఫ్ ఉండడం కూడా చాలా గ్రామస్తులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా ఆరోగ్య మెరుగు సేవల్ని మా గ్రామంలో మా వరకు తీసుకొచ్చారని ప్రజలందరూ కూడా చాలా ప్రశంసిస్తున్నారు. మరి ఈ రకంగా ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం మనకు బిల్డింగ్స్ కట్టించి హాస్పిటల్స్ని నిర్వహించాలని ఆలోచన చేసినప్పుడు చాలా వరకు సగంలో ఆపేపిచ్చి గత ప్రభుత్వంలో ఆగిపోయి ఉన్నాయి. అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి అవన్నింటిలో కూడా పూర్తిగా రన్నింగ్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాంతోపాటు ఈరోజు హెల్త్ క్యాంప్ కూడా ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. హెల్త్ క్యాంప్లో కూడా మొత్తం గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు సంబంధించిన వారందరికీ కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించి వారందరూ కూడా చాలామందిని ఇక్కడికి రమ్మడము, వారందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చికిత్సకు ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్స్తో కూడా మనం కలపడం జరుగుతుంది. సో ఈ రకంగా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ హెల్త్ క్యాంప్స్ను కూడా ప్రతి 2-3 గ్రామాలకు కలిపి ఒక చోట పెట్టినట్టయితే ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దగ్గర అవుతాయి అనే ఆలోచనతోనే ఇటువంటి కార్యక్రమాన్ని సత్యకుమార్ గారు టేకప్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో మేమందరూ కలిసి ప్రశంసిస్తున్నాం జరిగింది. అందులో ముఖ్యంగా తుమ్మల గ్రామంలో ఎన్నో రోజుల నుంచి నిలబడిపోయింది బిల్డింగ్ కూడా, ఎటు ఉపయోగం లేకుండా నిరుపయోగం లేకుండా. వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో కావచ్చు, మన నియోజకవర్గంలో చాలా చోట్ల ఇదే రకంగా నిలబడిపోయిన పరిస్థితి. కానీ ఇటువంటి ఎక్కడైతే కన్స్ట్రక్షన్ సగం చేసి ప్రజలకు నిరుపయోగంగా ప్రజల డబ్బులతో నిర్మించబడి ప్రజలకు ఉపయోగం లేకుండా నిలబడిపోయిన బిల్డింగ్స్ అన్నిటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మన మంత్రివర్యులు పూర్తి స్థాయిలో చొరవ తీసుకొని ఎక్కడెక్కడైతే ఈ రాష్ట్రంలో మారుమూల పల్లెటూరుల్లో కూడా మనకు వైద్య సౌకర్యం అనేది పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఈ రకంగా నిలబడిపోయిన ప్రతి బిల్డింగ్ని ఓపెన్ చేపిస్తూ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేస్తున్నందుకు మొదటిగా మనకు మంత్రివర్యులకి సత్యకుమార్ గారికి మనమంతా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరము ఎంతో ఉంది. దాంతోపాటు ముఖ్యంగా నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఎంపీటీసీ పరిధులు అంటే దగ్గర 2-3 గ్రామాలు కలిపి ఉన్న చోట హెల్త్ క్యాంపులు పెట్టాలి. హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకు ఏదైతే ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయో అవన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నం, మెరుగైన ఆరోగ్య ఎవరైతే హాస్పిటాలిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రజల వరకు గ్రామాల వరకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గ్రామంలో కూడా ఈరోజు పెట్టడం జరిగింది హెల్త్ క్యాంప్ అనేది. ఆ హెల్త్ క్యాంప్ ద్వారా కూడా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మనము ఉపయోగపెట్టుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. మరి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా ముందుకెళ్తుందనే విషయాన్ని మనకి ఇంతవరకు మన మధు గారు కూడా చెప్పడం జరిగింది, మధుసూదన్ రెడ్డి గారు కూడా. మరి అదే రకంగా ఈరోజు మనం ఒకటి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు పథకాలు ఏవైతే మనకు వస్తున్నాయో ఇవన్నీ కూడా మన జీవన ప్రమాణాలను పెంచుకొని మన జీవితాలని ముందుకు నడిపించడానికి ఉపయోగపడేటివి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సద్వినియోగం చేసుకొని మీరు మీ కుటుంబాలని కానీ అభివృద్ధి పదంలో మీరు ముందుకు నడిపించుకునే బాధ్యత మీరందరూ తీసుకోవాలి. కానీ ఈ పథకాల మీద మాత్రమే ఆధారపడి ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మాట్లాడుతుంటారు బయట పథకాలు ఎక్కువ ఇచ్చేస్తుంది గవర్నమెంట్, మేమంతా సోమరులు అయిపోతున్నారు జనాలు అని చెప్పని చాలా మంది ఊరికే కామెంట్లు చేస్తుంటారు చాలా మంది. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ పథకాలు అనేటివి మనకి ఇస్తుంది ఎందుకంటే మన జీవితంలో మనం ముందుకు పరిగెడతా అంటే గవర్నమెంట్ కూడా నా వంతు సహకారం నీతో పాటు ఉంటుంది. నీ కుటుంబాలని కానీ కుటుంబ పరిస్థితులను కానీ మీ జీవన ప్రమాణాలను కానీ మెరుగుపరుచుకొని మీరు అడుగులు ముందుకేయాలి. దానికోసం మీరు నిలబడుకునేంత వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడుకునేంత వరకు మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ మీ వెనకుంటుందని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాలు అన్నింటినీ తీసుకొని సూపర్ 6 కావచ్చు, లేకుంటే మధ్యలో నిన్న మనం చూసాం
ఆటో డ్రైవర్లందరికీ కూడా సహకరించేటట్టుగా ఈరోజు 15,000 రూపాయలు డబ్బులు వేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఏ వర్గము ఎవరు ఇబ్బంది పడకోకుండా ముందుకెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంట్లో కన్నతల్లి చూసుకున్నట్టుగా ఈ రాష్ట్రంలోని ప్రజల్ని చూసుకొని ముందుకు నడిపిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి అంటే మన కుటుంబాలు అభివృద్ధి చెందడమే. అభివృద్ధి అంటే 30-40 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టుకోవడము ఇంకోటి చేయడం కాదు. అభివృద్ధి అంటే మనము, మన కుటుంబాలు, మన ఆలోచనలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళినప్పుడే రాష్ట్రానికి ఇది అభివృద్ధిలో ఉంది ఈ రాష్ట్రం అని చెప్పి ఎవరైనా ఆలోచన చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నింటిని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోండి, మీ జీవితాలని మార్చుకునే విధంగా ఉపయోగపెట్టుకోండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి దాంతోపాటు ఇంతవరకు పింఛన్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో కొత్త పింఛన్స్ ఏవైతే ఉన్నాయో, పింఛన్స్ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా మొదలవుతాయి. కాబట్టి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, గతంలో మనం చూసాం వైఎస్ఆర్ గవర్నమెంట్లో కేవలం ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని లోకల్గా ఉన్న లీడర్లు ఏదో ₹1,00,000 భూముల్ని 5 లక్షలకు అమ్ముకొని డబ్బులు చేసుకునే దానికి ఉపయోగపడిందే కానీ ఇండ్లు కానీ పట్టాలు కానీ ఆ పథకాలు వేరే రకంగా ఎవరికి ప్రజలకు ఉపయోగపడని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా రేపు పొద్దున ఖచ్చితంగా మనకు ఇండ్లు అనేవి వస్తున్నాయి. ఏవైతే పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ప్రక్షాళన చేసి ఎవరైనా నిజమైన అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఉపయోగపడేట్టుగా చేస్తుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా లోకల్గా ఉన్న నాయకులతో కావచ్చు, లేకుంటే సచివాలయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో మీకు కావాల్సినవన్నీ అడిగి చేపించుకోవాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.